మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా భారత రాష్ట్ర సమితి తరపు నుండి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వరుసగా రెండోసారి గౌరవనీయులు తెలంగాణ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి ఈ వినతి పత్రాన్ని రెండవసారి ఈ వినతి పత్రాన్ని మళ్ళా ఈరోజు సబ్మిట్ చేయటం అయింది. ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశం దీంట్లో ఏంటి అంటే, ప్రజాస్వామ్య పునాదులను విధ్వంసం చేసేటువంటిది, రాజ్యాంగ స్ఫూర్తిని సర్వనాశనం చేసేటువంటిది, పవిత్రమైనటువంటి ఒక ఎన్నికల ప్రక్రియను పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి ఒక ప్రక్రియ డూప్లికేట్ ఓటర్లు, బోగస్ ఓటర్లు. ఈ బోగస్ ఓటర్ల వల్ల, ఈ డూప్లికేట్ ఓటర్ల వల్ల ఏ పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఎన్నికల ప్రాసెస్నంతా కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారో, భ్రష్టు చేస్తూ ఉన్నారో, దాన్ని సరిదిద్దడం కోసమే మేము ముందుకు వచ్చినామని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘం పలుమార్లు చెప్తూ ఎస్ఐఆర్ అనే ప్రక్రియను ఈరోజు మన ముందుకు తీసుకొచ్చింది. కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అయితే దీంట్లో కొలిక్కి రానటువంటి ఒక అంశం, ముఖ్యమైన అంశం, మీడియా మిత్రులు కానీ తెలంగాణ ప్రజలు కానీ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బోగస్ ఓట్ల విషయంలో మేము గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినప్పుడు చెప్పినాము, నిన్న కూడా చెప్పినాము, ఇవాళ కూడా చెప్తా ఉన్నాము. దేర్ ఈజ్ నో క్లియర్ కట్ మెకానిజం with the Chief Election Commissioner of India to eradicate the bogus votes across the states. అంటే వివిధ రాష్ట్రాలలో ఉంటూ వివిధ రాష్ట్రాలలో ఓటు హక్కు ఉన్నటువంటి ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక డూప్లికేట్ ఓట్లను డిలీట్ చేసేటువంటి ఒక మెకానిజం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర లేదు. ఇది పూర్తిగా కూడా ఎస్ఐఆర్ ప్రక్రియను నష్టపరిచేదే, భ్రష్టుపరిచేదే, మొత్తం నలిఫై చేసేటువంటి ఒక విషయాన్ని ఈరోజు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్కు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు భారత రాష్ట్రం తరఫున మేము రిప్రజెంట్ చేసినాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, హైదరాబాద్ ఇవాళ ఒక గ్లోబల్ సిటీగా మారిపోయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, కశ్మీర్ నుండి కన్యాకుమారికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్లో ఉంటున్నారు. మరి వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి అయితే వచ్చినారో ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండి, మళ్ళీ తెలంగాణలో కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న తర్వాత వాళ్లకు ఒక న్యాచురల్ ప్రాసెస్లో ఓటు హక్కు వచ్చినట్టయితే 2 రాష్ట్రాలలో ఓటు హక్కు ఉన్నట్టే కదా. మరి ఎస్ఐఆర్ ప్రక్రియ డూప్లికేట్ ఓటర్లను, బోగస్ ఓటర్లను ఏరివేయాలా అని చెప్తున్నప్పుడు, ఏరివేస్తామని చెప్పినప్పుడు, మరి 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఓటుని ఎట్లా గుర్తించాలంటే మా దగ్గర మెకానిజం లేదు అని వాళ్ళ స్పష్టంగా ఎన్నికల కమిషన్ చెప్తా ఉన్నారు. దట్ మీన్స్ ఏదైతే పర్పస్ కోసం ఎస్ఐఆర్ను ప్రవేశపెడతా ఉన్నారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ కావట్లేదు. దానివల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగ నిబద్ధతతో పవిత్రమైన ఎన్నికలు జరగాల్సిన చోట బోగస్ ఓటర్ల యొక్క ప్రభావం అనేటువంటిది పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఆక్రోషిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని సమాయత్తపరిచి ఈరోజు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఇంకొక ముఖ్యమైన విషయం, తెలంగాణ బిడ్డలుగా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, 2014లో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత రాష్ట్ర విభజన చట్టం వచ్చింది. తదనంతరం వస్తున్నటువంటి ఒక మొట్టమొదటి ఎస్ఐఆర్ ప్రక్రియ ఇవాళ మనకు తెలుసు. చాలామంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండవచ్చు కాక. కానీ రాష్ట్ర విభజన అయిన తర్వాత ఓటు హక్కును పూర్తిగా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు రద్దు చేసుకొని వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటుండ్రో అక్కడనే ఓటు హక్కు చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మేమేం అప్పీల్ చేసినామంటే, మీరు ముఖ్యంగా అది బీహార్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, లేకపోతే మిగతా ప్రాంతాల, కేరళ, చెన్నై, ఇటువంటి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ రాష్ట్ర విభజన చట్టం దరిమిలా 2014 తర్వాత వస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ఓటర్లు కూడా ఒకవేళ అక్కడ ఓటు హక్కు ఉండి ఇక్కడ కూడా ఓటు హక్కు ఉన్నట్టయితే మొత్తం ప్రజాస్వామ్యాన్ని మనమే కూని చేసినట్టు అవుతాము. ఎన్నికల ప్రక్రియను తప్పుడు, లోపభూయిష్టంగా నిర్వహించిన వాళ్ళు అవుతాం. కాబట్టి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అని అడుగుతా ఉన్నాం. మేము దయచేసి గుర్తుపెట్టుకోవాలా, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ ఇద్దరు కూడా కలిసికట్టుగా, కోఆర్డినేటెడ్గా వాళ్ళు ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించినట్టయితే, ఒకవేళ
అక్కడ వ్యక్తి ఆ రాష్ట్రం వ్యక్తి ఇక్కడ ఒకవేళ ఉంటూ అక్కడ ఓటు హక్కు ఇక్కడ ఓటు హక్కు ఉన్నట్టయితే ఆ లిస్టులన్నీ కూడా ఇద్దరు కలిసి కొలాబరేటెడ్గా రివ్యూ చేయాలా, ప్యూరిఫై చేయాలా, మొత్తం క్రాస్ వెరిఫై చేసి ఒకవేళ డూప్లికేట్ ఓట్లు అక్కడ ఇక్కడ ఓటున్న వాళ్ళని గుర్తించి రద్దు చేయండి అని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ యొక్క సారాంశం. మేము ఇవాళ ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. మళ్ళా అవసరమైతే కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మళ్ళా మేము ఢిల్లీకి వెళ్తాం. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కేంద్ర ఎన్నికల అధికారులు కూడా చెప్తాం. ఇంకొక ముఖ్యమైనటువంటి నిన్న కూడా చెప్పినాం, ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, 1 నేషన్ 1 సిటిజన్ 1 ఓట్. ఇది సిద్ధాంతం. కేసీఆర్ గారు చెప్తున్న సిద్ధాంతం ఒకటే, 1 నేషన్ 1 సిటిజన్ 1 ఓట్. అంటే ఒక దేశం ఒక పౌరుడికి ఒకే ఓట్ హక్కు ఉండాలనేటువంటిది కేసీఆర్ గారి యొక్క అభిమతము, బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిమతము. దాన్ని స్ఫూర్తిగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరపాలా. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి ఇరు రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించాలా. ఇరు రాష్ట్రాలలో ఓటు హక్కు ఉంటే అది బోగస్ ఓట్ అవుతుంది, డూప్లికేట్ అవుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి రద్దు చేయాలని చెప్పని. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 దాంట్లో సెక్షన్ 31 ప్రకారంగా ఎవరికైనా బోగస్ ఓట్లున్నా, ఒకే వ్యక్తికి 2-3 ఓట్లున్నా, లేకపోతే వివిధ రాష్ట్రాలలో ఓటు హక్కున్నా అది చట్టరీత్యా నేరం. 1 సంవత్సరం పాటు జైలు శిక్ష వర్తిస్తుంది. కాబట్టి బాగా ఎడ్యుకేట్ చేయాలా, ఎన్లైటన్ చేయాలా. అమాయకమైనటువంటి ప్రజలను వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బోగస్ ఓటర్లుగా దర్జీ చేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తే చేయవచ్చు కాక, కానీ ప్రజలు అల్టిమేట్గా సఫర్ అవుతారు, వాళ్ళు చట్టరీత్యా నేరస్తులు అవుతారు. కాబట్టి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేశాం, ప్లీజ్ రన్ ఏ స్పెషల్ క్యాంపెయిన్. ఈ పెద్ద ఎత్తున ఈ చట్టరీత్యా నేరమైన అంశాన్ని ప్రజలకు చెప్పండి, కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్ చేయండి. ఆల్రెడీ మేము జూబ్లీహిల్స్లో చెప్పినాం, ఒకే కాన్స్టిట్యున్సీలో ఒకే ఓటరు 3 చోట్ల ఓటు ఉన్నాయని చెప్పని. అంబర్పేటలో ఓటు హక్కు ఉంటుంది, మళ్ళీ జూబ్లీహిల్స్లో ఓటు హక్కు ఉంటుంది, జూబ్లీహిల్స్లో ఓటు హక్కు ఉంటుంది, ఖైరతాబాద్లో ఓటు హక్కు ఉంటుంది. ఇవన్నీ గుర్తించి ఇంటర్ కాన్స్టిట్యుయెన్సీస్ కానీ ఇంటర్ స్టేట్స్ కానీ డూప్లికేట్ ఓట్లను రద్దు చేయండి. 1 ఓటర్ 1 ఓట్, ఒక పౌరుడికి ఒకే ఓటు అనేటువంటి ఒక నినాదాన్ని పూర్తిగా అమలు చేయండి అని చెప్పని కోరుకున్నాం. ధన్యవాదాలు.